మీరు చేస్తున్న పనికి మాత్రం రేపు ధర్నా చౌక్ లో మీరు కూర్చుందామన్నా మీరు ఉండరు, ప్రతిపక్షమైనటువంటి హోదా కూడా మీకు మిగలదు, స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ఏ ప్రభుత్వం కూడా ఏనాడు ఊరవతలపై ఔటర్ రింగ్ రోడ్ దగ్గర కూడా అభివృద్ధి తీసుకొస్తామంటే ఎంత పెద్ద అభివృద్ధి మనం అనుకున్నాం, కానీ ధర్నా చౌకులు తీసుకుపోయి ఔటర్ రింగ్ రోడ్డు తీసుకుపోయి అభివృద్ధి అని మాత్రం మనం కలగలే. ఉద్యమ కాలంలో నాతో చాలాసార్లు మాట్లాడేప్పుడు హైదరాబాద్ లో కూడా ట్రాఫిక్ సమస్య పరిష్కారం చేయాలంటే ప్రజాప్రతినిధులందరినీ సెక్రటేరియట్ అన్నింటినీ కూడా శంషాబాద్ దగ్గర కూడా ఔటర్ రింగ్ రోడ్ లో పెడతామన్నాడు. రైట్, శంషాబాద్ దగ్గర ఔటర్ రింగ్ రోడ్ దగ్గరే మీరు ఖచ్చితంగా సెక్రటేరియట్ కట్టండి, ఎమ్మెల్యే క్వార్టర్ కట్టండి, మాకు కూడా ధర్నా చౌక్ కోసం 10 ఎకరాలు కేటాయించండి, అందరం ఆగిపోదాం. స్పష్టంగా మేము ఎన్ఎల్ శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినటువంటి ఏదైతే ప్రతిపాదనలో దానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఉన్నవా? నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు వాళ్ళు సిద్ధంగా ఉన్నావు అయితే దాన్ని తీసుకొని పోవడానికి. జనహిత లోపలికి, ప్రగతి భవన్ లోపలికి వందలాది మందిని కూర్చోబెట్టుకొని నువ్వు టీవీలను పిలిపించుకొని మాట్లాడిపించుకుంటావు, కానీ అదే సమస్యను పరిష్కారం వచ్చేటువంటి వాళ్ళని మరి అదే ప్రగతి భవన్ దగ్గర ఎందుకు స్థలం కేటాయించావు? ఏం కష్టమవుతుంది, ఏం భయం అవుతున్నది? ఇప్పటికే కట్టుకున్నావు కదా, బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు కట్టుకున్నావు కదా, బాత్రూమ్ నీకు ఏం భయం అవుతున్నది? ఈ దేశంలో ఎవరు పోనటువంటి పద్ధతిలో కూడా బుల్లెట్ ప్రూఫ్ వాహనాలతో పెద్ద ఎత్తున పోగలుగుతున్నావు కదా, దేనికి భయం అవుతుంది? ఊళ్ళల్లో ఒక శాస్త్రం ఉంటుంది,